ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. చూడండి, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తానన్న దేవుడు ఇదిగో నేను ఎలా వస్తానంటున్నాడండి? మేఘారుడై, మేఘముల మీద రాబోతున్నాడండి. మేఘముల మీద నుండి రాబోతున్నాడు దేవుడు. మేఘముల మీద ఆయన రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆయనతో పాటు ఏం చేయటానికి? కొనిపోవటానికి. ఇది ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ఆయన పొడిచిన వారు కూడా ఆయన ఏం చేస్తారంటండి? చూస్తారు. శిలువ మరణం యేసుక్రీస్తు పొందినప్పుడు ఆయన పొడిచిన వ్యక్తులు, రోమియోలు ఆ స్థలంలో ఉన్నారు కదా. ఆయన్ని పొడిచిన వారు, ఆయన్ని దూషించిన వారు, ఆయన హింసించిన వారు, ఆయన్ని మానవ నోటిలో నుండి ఉమ్ము వేసిన వారు, ఆయన్ని భయంకరమైన హింసకు, శ్రమకు గురి చేసిన వారందరూ కూడా ఆయన్ని ఒకరోజు ఏం చేయబోతున్నారు? చూడబోతున్నారు. అందుకే ఇదిగో నేను మేఘారుడే ఏం చేయబోచున్నాను? రాబోతున్నాను. ప్రతి నేత్రము ఆయన చూస్తుందంటండి. ప్రతి కళ్ళు ఆయన్ని చూస్తుంది. ఒకవేళ ఇక్కడ జీవిస్తున్న మనం చేసే కార్యాలను బట్టి మన కళ్ళు అంధకారంలో ఉండిపోయాయేమో, పాపాన్ని మన జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి మన కళ్ళు అంధకారంతో నిండిపోయిందేమో, కొన్నిసార్లు ఏం చేస్తున్నామో తెలియక అంధకారంలో మన కళ్ళు ఆత్మీయతలో గుడ్రివాలి వలె బ్రతుకుతున్నామేమో. ఒకరోజు రాబోతుంది ఆయన రాకడ. ఆయన రాకడలో ప్రతి నేత్రము ఆయన ఏం చేస్తుందంటండి? చూస్తుంది. ఈరోజు నీ కళ్ళతో నువ్వు ఏది చూస్తున్నావో, ఈ కళ్ళతో నువ్వు ఏది చూస్తున్నావో, ఏది పరీక్షించి చూస్తున్నావో, ఆ కళ్ళు ఒకరోజు దేవుణ్ణి తప్పక ఏం చేస్తుందంట? చూస్తుంది. ప్రతి నేత్రము ఆయన్ను చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారంటండి. లోకంలో కూడా మనం ఒకవేళ లోకంలో జీవించిన మన జీవితాలలో కూడా మనం జీవించిన ఈ దినములలోనే ఒకవేళ దేవుడు వచ్చినట్లయితే ప్రతి నేత్రము, ప్రతి కళ్ళు కూడా ఆయన్ను చూస్తుంది. వాక్యంలో తెలియచేస్తుంది. ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట ఏం చేస్తుందంట? వంగును. ప్రతి నోళ్ళు కూడా ఈయనే దేవుడని ఏం చేస్తుందంటే ఒప్పుకుంటుంది. హల్లెలూయా. ఆ దినం కొరకు సిద్ధపడ్డావా? ఆ దినం కొరకు ఆయత్తపడ్డావా? నీ కళ్ళు దేని కొరకు చూస్తున్నాయి? నీ కళ్ళు దేని కొరకు వేచి ఉంది? నీ కళ్ళు దేని కొరకు ఆరాటపడుతుంది? నీ కళ్ళు ఏదేదో కోరుకుంటుంది కదా. ఈ కళ్ళు ఏదేదో ఆశపడుతుంది కదా. ఈ కళ్ళు చూసిన దాన్ని శరీర రూపంలో చేయాలని ఈ దేహం ఎంతో ప్రేరేపిస్తుంది కదా. అయితే ఈ నేత్రంతో ఒకరోజు దేవుణ్ణి చూచే దినం ఒకరోజు రాబోతుందండి. ప్రతి నేత్రం చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా దేవుణ్ణి చూస్తారంటండి. మేఘారుడై రాబోతున్నాడు. భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టు కొందరు. అవును, ఆమేన్. ఆమేన్ అంటే అది ఖచ్చితంగా ఏమైనట్లు? జరుగునుగాక. నిశ్చయంగా జరిగే దినం ఒకరోజు ప్రతి నేత్రము చూస్తుంది. ప్రతి వారు రొమ్ముల్ని ఏం చేస్తారంటండి? కొట్టుకుంటారు. అంత పరిస్థితుల్లో, అలాంటి స్థితిల్లో మనం రాబోయే దినముల్లోనే మనము జీవిస్తున్నాం. లోకంలో జీవించినప్పుడు ఆయన కొరకు నీ నేత్రాలు ఉండాలని, ఆయన్ని నువ్వు చూసే వ్యక్తిగా, ఆయన కొరకు నీ కళ్ళు కనిపెట్టే వ్యక్తిగా, ఆయన రాకడ కొరకు నీ నేత్రములు ఎదురు చూసే వ్యక్తులుగా, ఆయన రాకడ కొరకు మన కళ్ళు ఎదురు చూసే కళ్ళుగా ఉండాలి. ఏదైనా మన కుటుంబస్తులు ఎవరైనా దూర ప్రాంతానికి వెళితే వారు వచ్చేంతవరకు పలానా సమయంలో పలానా సంవత్సరం వస్తామంటే ఈ నేత్రం ఎంత ఆరాటపడుతుంది కదా. నీ బిడ్డలను చూడాలని, దూర ప్రాంతంలో ఉన్న మన పిల్లల్ని చూడాలని ఈ నేత్రం ఎంత ఆశపడుతుంది కదా. వస్తానన్న వాళ్ళు తప్పక వస్తారు. పలానా సమయం, పలానా రోజు, పలానా తారీఖు, పలానా నెలలో వస్తారని ఈ నేత్రం ఎంత ఆశపడుతుందో కదా. వారు రావటానికి ముందే వారు ఏ ప్లేస్లో దిగుతారో అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తాము? వెయిట్ చేస్తాం. ఎందుకు? నీకున్న ప్రేమను బట్టి. వస్తారన్న వాళ్ళని కలుసుకోవాలి అని, వాళ్ళని హత్తుకోవాలి అని, వాళ్ళని పట్టుకోవాలి అని. అదే నేత్రములు దేవుని రాకడ కొరకు ఆయత్తపడిందా? అదే నేత్రములు మేఘారుడై రాబోతున్న దేవుని కొరకు సిద్ధపడిందా? అదే నేత్రములు దేవుడు వస్తాడని ఆశ హృదయంలో కలిగిందా? అదే నేత్రములతో ఆశ కలిగిన దేవుడు మేఘారుడై రాబోతున్నాడని ఆశ హృదయంలో ఉందా? ఇదిగో నేను మేఘారుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయన్ను
చూచును. నీ నేత్రం దేవుని కొరకు ఆశపడాలండి. లోకంలో జీవించినప్పుడు ఎన్నో వాటి కొరకు ఆశిస్తుంది కదా ఈ కళ్ళు. ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని, ఎన్నో వాటి కొరకు ఈ నేత్రాలు ఆశపడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అది తప్పు అని తెలిసినా కూడా నేత్రాలు ఏమైపోతాయి, మనం చూసే వాటిని బట్టి ఆశ పుట్టేస్తుంది. నీ నేత్రములు ఎప్పుడైనా దేవుని కొరకు ఆశపడ్డాయా? నీ నేత్రములు ఎప్పుడైనా దేవుని కొరకు వాంఛ కలిగి ఉన్నదా? ఆశయ నిన్ను చూడాలని, నేను ఎదుర్కోవాలని ఆశయ, నీతో ఉండాలని ఆశయ, నీతో కలిసి జీవించాలని ఆశయ, నీ రాకడలో నేను ఎత్తబడాలని ఆశయ అని ఎప్పుడైనా దేవుని కొరకు ఆశ కలిగి బ్రతికావా? ఈ తుచ్చమైన లోకం కొరకు, తుచ్చమైన వాటి కొరకు, అశాశ్వతమైన వాటి కొరకు ఎంత ఆశపడినా 70-80 సంవత్సరముల వరకే అండి. అది కూడా మన ప్రాణానికి ఆయాసమే, కష్టమే. ఆ తర్వాత మనకొక గమ్యం అనేది ఒకటి, దాని కొరకు ఎదురు చూజు. పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి, అంతే అండి. దేవుడు ఇలా జీవించమన్నాడు, అలా జీవిస్తే చాలు. నీ అర్హతలతో దేవునికి పని లేదండి. నీ అర్హతలతో దేవునికి అవసరము లేదు. నేను ఇలా బ్రతకమన్నా ఇలానే బ్రతుకు, నేను ఇలా మాట్లాడమన్నా ఇలానే మాట్లాడు, నేను ఇలా జీవించమన్నా ఇలానే జీవించు, చాలు. నేను వచ్చినప్పుడు నాతో పాటు నేనేం చేస్తాను, తీసుకొని వెళ్ళిపోతా. ఎక్కడ పెట్టడానికి తెలుసా? నేనుండు స్థలములో. ఎంత గొప్ప ధన్యత! దేవునితో పాటు మనం కలిసి ఉంటే ఆ మాటల్లో కూడా మనం ఏం చేయలేమండి, వర్ణించలేము, వివరించలేము. ఒకసారి ఊహించుకున్నాం, ఆయనతో పాటు మనం కూడా మేఘాల మీద వెళ్ళిపోయి ఆయన స్థలంలో, ఆయన ఉండే స్థలంలో వెళ్ళిపోతే ఎంత గొప్ప సంతోషమో కదా. నీ చుట్టూ దేవదూతలే, నీ చుట్టూ ఎప్పుడు పాటలే, మన చుట్టూ ఎప్పుడు దేవుని స్తుతే, మన చుట్టూ ఎప్పుడు దేవుని యొక్క పాటలే, మన చుట్టూ ఎప్పుడు దేవుని యొక్క స్తుతి ఆరాధననే, మన చుట్టూ ఎప్పుడు దేవుని యొక్క మాటలే. వీటిలోనే జీవితం అంతా. ఇంకా యుగ యుగములు, ఇంకా యుగ సమాప్తి అనేది, ఇంకా యుగములు, తరతరములు కూడా దేవునితో పాటు నీతో పాటు దేవుడు కలిసి ఉండే రోజులే అండి. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ రోదనం ఉండదు, అక్కడ బాధ ఉండదు. ఇక్కడ కొద్ది కాలం నువ్వు ఏడ్చి ఉండవచ్చేమో, ఇక్కడ నువ్వు కొద్ది కాలం కన్నీరు కార్చి ఉండవచ్చేమో, ఇక్కడ నువ్వు కొద్ది కాలం బాధపడి ఉండవచ్చేమో, ఇక్కడ కొద్ది కాలం నువ్వు నిందలను అనుభవించి ఉండవచ్చేమో, ఇక్కడ కొద్ది కాలం నువ్వు అన్యాయము ద్వారా తీర్పు తీర్చబడి ఉండవచ్చేమో, ఇక్కడ కొద్ది కాలము నువ్వు మోసగింపబడి ఉండవచ్చేమో, ఇక్కడ కొద్ది కాలం నువ్వు ఒంటరితనములో బ్రతికి ఉండవచ్చేమో, ఇక్కడ కొద్ది కాలము నువ్వు కష్టాల కొలిమిలో బ్రతికి ఉండవచ్చేమో, ఇక్కడ కొద్ది కాలము నువ్వు శ్రమలు అన్న కొలిమిలో కాల్చివేయబడి ఉండవచ్చేమో, ఇక్కడ నువ్వు కొద్ది కాలము ఏడ్పు గుండా వెళ్ళి ఉండవచ్చేమో నీ జీవితము. అయితే ఒక రోజు రాబోతుంది, ఆయన ఉండే స్థలానికి వెళ్ళిపోతే ఇక్కడ నువ్వు కార్చిన కన్నీరంతా మటుమాయమైపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీకు ఏడుపు అనేది ఉండదు, అక్కడ నీకు దిగులు అనేది ఉండదు, అక్కడ నీకు కన్నీరు అనేది ఉండదు. అయ్యో నా కుమార్తె భూలోకంలో ఏడ్చిందే, నా కుమారుడు భూలోకంలో కన్నీరు కార్చాడే, భూలోకంలో నా కుమార్తె బాధపడిందే. వాటన్నిటికీ ప్రతిగా దేవుడు నీకు సంతోష వస్త్రాన్ని ధరింప చేయగలడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావండి, ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. ఆయన ఉండే స్థలం కొరకు లోకంలో ఉన్నప్పుడే నేను డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత సమయమన్నా కాలమన్నా మనకు దొరకదు. అందుకే చెబుతున్నాడు, ఇదిగో నేనేం చేస్తున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండటానికి కొరకు నేను వెళ్ళాను, మరలా నేనేం చేస్తాను అంటున్నాడండి, వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే మనం ఎలా ఉండాలని చెబుతున్నాడు తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు గనుకనే మీరును ఎలా ఉండాలంటున్నాడు, సిద్ధముగా ఉండండి. ఎలా ఉండాలి తెలుసా? ఆయన రాకడ వస్తుందని ఇంతవరకు విన్నాం కదండి. అయితే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ ఏ విధంగా వస్తాడో తెలియదు. దేవుని రాకడ కూడా అలానే ఉంటుంది. చెప్పి మనకు రాడండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ కాలంలో వస్తాడో తెలియదు. ఏ కాలంలో, ఏ సమయంలో, ఎప్పుడు, ఏ టైంకి వచ్చినా నేను ఎలా ఉండాలంటండి, సిద్ధపాటు కలిగి జీవించాలి. ఉందా సిద్ధపాటు? ప్రిపేర్ అయి ఉన్నామా?
ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం, ఒక జాబ్కి వెళ్ళాలంటే ప్రిపేర్ అవుతాం, ఒక బస్సు పట్టుకోవాలంటే ప్రిపేర్ అవుతాం. ముందుగానే ఈ టైంకి వెళ్ళిపోవాలి, ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఇది ఆహారానికి సిద్ధపరచుకోవాలి, ఇది ప్యాకప్ చేసుకోవాలి, ఎన్ని వాటికి సిద్ధపడతాం. దేవుని రాకడ కొరకు ఎప్పుడైనా సిద్ధపడ్డామా? స్పష్టంగా చెబుతున్నాడు, దొంగ ఏ విధంగా వచ్చునో తెలియదు. ఇంటి యజమాని తన ఇంటికి ఏం చేస్తాడంటండి? కన్నము వేసుకుంటాడు. కనుక ఏ జామున దేవుడు వస్తాడో తెలియదు. కనుక మనం ఎలా ఉండాలి? సిద్ధపడి. ఆ ముందు వచనాల్లో చెబుతాడు, మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలంటాడు? మెలకువగా. 42వ వచనంలో చెబుతాడు, మెలకువగా ఉండమంటాడు. రెండవదిగా ఎలా ఉండాలంటాడు? సిద్ధపడి ఉండాలి, మెలకువగా ఉండాలి. మెలకువ ఉందా మనలో? దేవుడు వస్తాడని ఎప్పుడు కాన్షియస్లో ఉంటున్నామా అండి మనము? మెలకువగా ఉండు, సిద్ధపడి ఉండు. ఎప్పుడు వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ యూ లార్డ్ అనాలి. నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నేను ప్రిపేర్ అయిపోయానయ్యా. అది నా మరణం కావచ్చు, నీ రాకడే కావచ్చు, నేను మాత్రము సిద్ధపడిపోయానయ్యా, నేను మాత్రం ప్రిపేర్గా ఉన్నానయ్యా అని. ఎప్పుడైనా దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డావా? దేవుని రాకడ కొరకు ఆయుత్తపడ్డావా? సిద్ధపడు. ఏం కారణం తెలుసా? ఎప్పుడు వస్తాడో తెలియని దినము, ఎప్పుడు వస్తాడో తెలియని కాలంలో ఉంటున్నామండి. అయితే వస్తానన్న దేవుడు తప్పక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నువ్వైతే ఎలా ఉండాలి? సిద్ధపాటు. రెండవది ఎలా ఉండాలి? మెలకువగా ఉండు. ఎప్పుడొచ్చినా నీకు భయం లేదండి. సిద్ధపాటు కలిగి ఉండు. ఎప్పుడొచ్చినా నీకు దిగులు లేనే లేదు. అందుకే శిష్యులు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నీ రాకడకు సూచనలేవయ్యా అని వారు ప్రస్తావించిన మొదటి మాటలో రాకడ గురించి ధ్యానించుకున్నాం. రెండవ మాటని ఏం చెబుతున్నారు తెలుసా అండి? రాకడకు మరియు ఏం చెబుతున్నాడు? యుగ సమాప్తి. రాకడ గురించి ధ్యానించుకున్నాం. రెండవదిగా యుగ సమాప్తి గురించి ధ్యానించుకున్నట్లయితే 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలగవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ప్రార్థన చేయటానికి ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. ఎందుకు తెలుసా ఈ మాటని చెబుతున్నాడు? అయితే అన్నిటి అంతము సమీపం. అన్నిటికీ అంతము దగ్గర పడిపోయిందండి. సమీపమైన దినముల్లో అన్నిటికీ లాస్ట్ డేస్లో మనం బ్రతుకుతున్నాం. చివరి దినాలలో బ్రతుకుతున్నామండి. ఎండ్ డేస్లో బ్రతుకుతున్నాం. ఈ యుగము, ఈ యొక్క రోజులు, ఈ దినములు, ఈ లోకము, ఈ ప్రపంచ దేశాలన్నీ అంతమైపోయే రోజులోనే మనం ఏమవుతున్నాము? బ్రతుకుతున్నాం. అందుకే వాక్యం చెబుతుంది, అయితే అన్నిటి అంతము సమీపం. అన్నిటికీ ఒక అంతం అనేది ఉంది. ఎప్పుడైనా ఆలోచన ఉందా? ఎక్కడ చూసినా దేశంలో అక్రమం, పలానా స్థలంలో న్యాయంగా ఉందండి అని చెప్పడానికి ఏ స్థలంలో కూడా లేదు. చిన్న పనిలో మోసమే, పెద్ద పనిలో మోసమే, అక్రమాలు, మోసాలు, దగాలు, ఎక్కడ చూసినా భయంకరమైన అన్యాయాలు, పాపం విలయతాండవం ఆడుతుందండి. చిన్నలు లేదు, పెద్దలు లేదు, యవన బిడ్డలు లేదు, ఎక్కడ చూసినా పాపం 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 ప్రతి మనిషిని పట్టుకుంటుంది. పాపం ప్రతి మనిషిని పట్టుకొని మా మనిషిని ఆ పాపంలోనే ఉంచి మరణం వరకు తీసుకొని వెళ్ళిపోతుంది. అలాంటి దినముల్లో జీవిస్తున్న మనం ఎంత జాగ్రత్తగా, ఎంత సిద్ధపడి, ఎంత మెలకువగా బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి మనము. అందుకే ఏం చెబుతున్నాడు తెలుసా? అనేకులలో ఏం చల్లారిపోతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. ట్రూ లవ్ కనిపిస్తుందండి ఎక్కడైనా? నిజమైన ప్రేమ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడా కనిపించట్లేదండి. నిజమైన ప్రేమ ఎక్కడ కనిపించటం లేదు. ప్రతి ప్రేమలో స్వార్థమే, ప్రతి ప్రేమలో ఏదో ఒక ఆశించడమే, ప్రతి ప్రేమలో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడమే. ప్రేమించిన వారు మోసం చేసి వెళ్ళిపోవడం లేదా? ప్రేమించిన వారు చంపేయడం లేదా? ప్రేమించిన వారు అన్యాయం చేయడం లేదా? ప్రేమ అన్న ముసుగులో ప్రపంచమంతా పరుగులు తీసుకొని వెళ్ళిపోతుందండి. ప్రేమ అన్న వలలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పరుగులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. దేని కొరకు తెలుసా? ప్రేమ కావాలి అని.
ప్రేమ కావాలి అని ఎన్ని అసభ్యమైన కార్యాలు, ప్రేమను పొందుకోవాలి అని ఎన్ని భయంకరమైన నీచమైన భయంకరమైన కార్యాలు, అది ఎన్నటికీ ప్రేమ కాదండి. అది ఎన్నటికీ ప్రేమ కానే కాదు. ఏం చెబుతున్నాడు తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. లోకములో ఎక్కడ నువ్వు ప్రేమ కోసం తాపత్రయపడినా దేవుని కౌగిలి తప్ప, దేవుని చేతులలో తప్ప, ఆయన పాదాల చెంత తప్ప, ఆయన ఎదుట ఉంటే తప్ప నీకు నిజమైన ప్రేమ ఎక్కడా దొరకనే దొరకదు. అలాంటి దినముల్లో మనం చూస్తున్నాం, అలాంటి దినముల్లోనే బ్రతుకుతున్నామండి. ప్రేమ అన్న ముసుగులో యవన బిడ్డలు దయచేసి మోసపోవద్దు. ప్రేమ అన్న ఒక్క పదం పట్టుకొని నీ జీవితం అంతా పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన సమయం, దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన జీవితం, దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన బ్రతుకు, దేవుడు నీకు ఇచ్చిన ప్రీషియస్ లైఫ్ని దేవుని కోసం ఆరాటపడు, దేవుని కోసం బ్రతకాలని తాపత్రయపడు, దేవుని ప్రేమ కోసం వేగిరపడు. ఏదో మాటల కొరకో, ఎవరో ప్రేమిస్తారనో మనుషుల ప్రేమల్లో మార్పులు కనిపించవచ్చు. మనుషుల ప్రేమల్లో మార్పులు కనిపించిన దేవుని ప్రేమలో ఎన్నటికీ ఏం కనబడదండి? మార్పు కనబడదండి. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, ఆయన ప్రేమ మత్సరమైన ఢాగైనా లేని ప్రేమ, ఆయన ప్రేమలో పవిత్రతతో కూడిన ప్రేమ. ఆయన ప్రేమ కోసం ఎప్పుడైనా తాపత్రయపడిందా ఈ హృదయం? ఆయన ప్రేమ కోసం ఎప్పుడైనా ఆతురత పడిందా ఈ హృదయం? ప్రేమ అన్న ముసుగులో ఎన్ని కార్యాలు న్యూస్లో చూసినా, టీవీల్లో చూసినా, సెల్ ఫోన్లో చూసినా భయంకరం. స్కూల్ చదువుతున్న పిల్లల ఎదుట నుండి వద్దు, అక్రమం విస్తరించుట చేత ఏమైపోతుంది? చల్లారిపోతుంది. లోకంలో నీకు ఎక్కడా దొరకదండి ప్రేమ, దేవుని కౌగిలలో తప్ప. ఎంత భయంకరమైన దినాలు కదా. చిన్న బిడ్డలను చంపేస్తున్నారండి. స్కూల్లో చదువుతున్న బిడ్డలను తీసుకొని వెళ్ళి పాడు చేసేస్తున్నారు. వేల మంది ప్రజలు ప్రాణాలను తీసేస్తున్నారు. వయస్సుతో భేదం లేక, చిన్నపిల్లలతో భేదం లేక, యవన బిడ్డలని ఏ భేదము లేకుండా చంపేస్తున్నారు. రక్షింపబడ్డావా? చంపేస్తున్నారు. ఏం కారణం తెలుసా? ఇవన్నీ దేనికి సమాప్తమంట? ఈ యుగముకి సమాప్తం, దేవుని రాకడకు సూచన. స్పష్టంగా దేవుడు జీవించిన 2025 సంవత్సరాల క్రితమే ఈ మాటను దేవుడు రాయించాడండి. ఇవన్నీ ఏమవబోతున్నాయని? నెరవేరబోతున్నాయి, నెరవేర్చబడుతున్నాయండి, నెరవేరిపోయాయి. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. ఈ మనుషులు దేవుడు పట్టని వారు 60 మందిని ఒకేసారి తీసుకొని వెళ్ళి మనుషులందరినీ కాల్చి ఏం చేసేసారు? చంపేశారు. పిల్లల కేకలు, చంటి బిడ్డల రోదనలు, పిల్లల ఘోషలు, తల్లుల ఘోషలు, మరణ రోదన, మరణ కేకలు. అలాంటి దినములో బ్రతుకుతున్నామండి. చార్లీ క్రిక్ అని గొప్ప దైవజనుని గన్ షాట్తో ఏం చేసేశారు? చంపేశారు. వినడం లేదా ఇలాంటి వార్తలు? తప్పు చేశారా అండి? పాపం చేశారా? అన్యాయంగా బ్రతికారా? లేదు. వారు చేసిందల్లా ఒకటే, ఏది తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ కారణానికి మనుషుల్ని ఏం చేసేస్తున్నారు? చంపేస్తున్నారు. అయితే వీటన్నింటినీ సహించిన వాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. ఇవన్నీ సహించుకున్న వ్యక్తి రక్షింపబడతాడు. దేవుని కొరకు దేని నిలబడ్డామా? చిన్న బాధ వస్తేనే తట్టుకోలేమే, చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేమే, చిన్న వ్యాధి వస్తేనే అయ్యో ఏమైపోతామో అనుకుంటామే. దేవుని కోసం మన కళ్ళ ఎదుట మనం జీవిస్తున్న రోజుల్లోనే వేల మంది ప్రజలు చనిపోతున్నారండి. వేల మంది ప్రాణాలు తీసుకుంటున్నారండి. వేల మంది చనిపోతున్నారు. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు కావా? ఇవన్నీ దేవుని రాకడకు యుగ సమాప్తికి సూచనలు కాదా? ఇవన్నీ మన కళ్ళ ఎదుట జరుగుతున్నప్పుడే నీ హృదయంలో ఎంత భయం పుట్టాలి, మన మనస్సులో ఎంత గలవరం పుట్టాలి. నేనున్నప్పుడే ఇవి జరిగిపోతుంది, నేనున్నప్పుడే ఇవన్నీ దేవుడు చెప్పినవన్నీ జరిగిపోతుంది. నేను, నా పిల్లలు, నా కుటుంబం ఎంత సిద్ధపడి ఉండాలి. ఎంత నేర్పిస్తామండి పిల్లలకు లోకంలో ఉన్నప్పుడు? ఎప్పుడైనా దేవుని రాకడ గురించి నీ పిల్లలకు నేర్పించావా? భక్తిలో పెరగాలి, పరిశుద్ధతలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, వాక్యంలో పెరగాలి, ఉపవాసం ఉండాలి, ఆలయానికి వెళ్ళాలి అని ఎప్పుడైనా నీ పిల్లలకు నేర్పించావా? సిద్ధపడి ఉండాలి, పాపం చేయకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదని ఎప్పుడైనా నీ పిల్లలకు నేర్పించావా? మన కళ్ళ ఎదుట ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారండి. మన వరకు రాకపోయినా
ఆ పరిస్థితులు ఒకవేళ మనం వింటూ, మనం చదువుతూ, చూస్తూ ఉన్నా, అలాంటి రోజుల మధ్యలో బ్రతుకుతున్న నీవు నేను ఎంత దిగులు కలిగి, భయం కలిగి బ్రతకాలి? దేవుడు మనల్ని ఇలాంటి వాక్యంతో హెచ్చరిస్తున్నప్పుడే, దేవుడు మనకు ఇలాంటి వాక్యంతో మనకు బుద్ధి చెబుతున్నప్పుడే, దేవుడు మనకు మెలకువనిస్తున్నప్పుడే విడిచిపెట్టేద్దాం మన కార్యాలను, విడిచిపెట్టేద్దాం మన లోటుపాటులను, సరిదిద్దుకుందాం మన బ్రతుకులను, సరిచేసుకుందాం మన జీవితాలను. ఆయన రాకడ కొరకు ఏమవుతామండి? సిద్ధపడతాం.